ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మా ప్రమేయం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొకసారి స్పష్టం చేశాడు. అయితే ఈ యుద్ధం ఆపాలంటే నాకు నిమిషాల పని, ఒక్క గంట గనక కూర్చున్నానంటే యుద్ధం ఆగిపోతుంది. కానీ ఈ యుద్ధానికి మాకు ఎటువంటి సంబంధము లేదు. ఒకవేళ ఈ యుద్ధానికి మాకు సంబంధం ఉందని మాపై దాడులు గనక చేస్తే ఇరాన్లో టెహ్రాన్ బూడిది కూడా మిగలదు. అంతేకాకుండా ఇరాన్లో ఒకప్పుడు ఏ సంస్కృతి అవుతుందో ఇరానియన్ సంస్కృతి, ఆ సంస్కృతి పూర్తిగా నాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇరాన్ పెద్దలు ఒకసారి వచ్చి అమెరికాతో కూర్చొని ఒప్పందం చేసుకుందాం రండి అని అయితే ట్రంప్ అయితే మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ అయితే స్పష్టం చేసేసాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేమైతే అమెరికాతో కూర్చొని చర్చలు అయితే జరపం. అంటే నేరుగా చర్చలు జరపం, ఇండైరెక్ట్గా చర్చలు జరుగుతాయి తప్ప నేరుగా చర్చలు జరిపి ఒప్పందాలు అయితే చేసుకునే ప్రసక్తి అయితే లేదని ఇప్పటికే టెహ్రాన్ అయితే తన యొక్క అభిప్రాయాన్ని చెప్పేసింది. అయితే అమెరికా అయితే మాత్రం ఇప్పటికీ ఇరాన్ వచ్చి ఖచ్చితంగా ఒప్పందం చేసుకుంటుంది, ఏ విధంగా తప్పించుకుంటుందో చూస్తాము అనేదైతే అమెరికా అభిప్రాయం. ఇప్పటికే ఇజ్రాయెల్ అయితే ఇరాన్కి చాలా వరకు స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైతే ఈ యొక్క అణుస్థావరాల పక్కనే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి వారి నివాసాలు ఖాళీ చేసి వెంటనే సురక్షితమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోవాలని ఇప్పటికే ఒక హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఇంకా భీకర దాడులు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై భీకరంగా దాడులు చేసింది, అక్కడ కూడా కొంత ప్రాణ నష్టం జరిగింది. దానికి ప్రతిగా మళ్ళీ ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై విరుచుకుపడింది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద సౌర క్షేత్రం పైన అయితే దాడులు చేయడం వల్ల 11 స్థావరాల్లో ఈ యొక్క నిల్వలు ఉన్నటువంటి ఆయిల్ మొత్తం కాలిపోయి పేలిపోయాయి. దానివల్ల ఒక 30 మంది చనిపోయారు, 60 మందికి గాయాలయ్యాయి.